తెలంగాణలో సర్ ప్రక్రియ నేటితో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,38,20,448 మంది ఓటర్లు ఉండగా అందులో ఇప్పటివరకు కేవలం 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫామ్ల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 78.08% డిజిటలైజేషన్ చేశారు. ఈ సర్ ప్రక్రియలో అత్యల్పంగా 58.58%తో హైదరాబాద్ చివరి స్థానంలో ఉండగా మల్కాజ్గిరి జిల్లా 63.82%, రంగారెడ్డి జిల్లా 64.91% నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో అత్యధిక యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30% డిజిటలైజేషన్తో తొలి స్థానంలో ఉంది. మెదక్ 90.54%, సూర్యాపేట 90.43% డిజిటలైజేషన్ పూర్తి చేయగా కొమరం భీం ఆసిఫాబాద్లో 89.45, జగిత్యాలలో 89.60% పూర్తి చేసి తర్వాతి స్థానంలో నిలిచాయి. తెలంగాణలో 2 సార్లు సర్ ప్రక్రియ గడువు పొడిగించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ పెరగలేదు. సర్ ప్రక్రియతో తెలంగాణలో చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 74 లక్షల మంది ఓటర్ల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. సర్లో హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల డిజిటలైజేషన్ లెక్కలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్లో 58.41%, మేడ్చల్లో 63.82%, రంగారెడ్డిలో 64.91% ఎన్యూమరేషన్ పూర్తయినట్లుగా సమాచారం. హైదరాబాద్లో 47,36,669 మంది ఓటర్లకు గాను సుమారు 58% మంది మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తి చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాలు తెలియాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సర్లో తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ నెల 17న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఆ తుది జాబితాను బట్టి రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే దాదాపుగా 74 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయలేదని సమాచారం. తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే ఎంతమంది పేర్లు తొలగించబడ్డాయి, ఎంతమంది కొనసాగారు అనే దానిపై స్పష్టత వస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, బలరాము, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా సర్ ప్రక్రియ ఈ రోజుతోని ముగియనుంది. జూన్ 24వ తేదీన మొదలైన సర్ ప్రక్రియ ఇక ఇప్పటి వరకు అంటే 2 దఫాలుగా పెంచిన ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 78.08% మాత్రమే తమ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక దీంట్లో భాగంగా పూర్తిగా ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ విషయంలో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సారథ్యంలో ఒకవైపు అప్లికేషన్ ఫామ్స్ అన్నిటిని కూడా 100% పంపిణీ చేశామని చెప్పేసి ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన CEO సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. మొత్తానికైతే ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఇక మెసేజ్ల రూపంలో అందరికి ఇచ్చినప్పటికీ 78.08% మాత్రమే ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ను ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారులకు సమర్పించారు. ఇక ఒకవైపు జూన్ నెలలో మొదలైన ఈ ప్రక్రియ ఈ రోజుతో ముగియనుండడంతో ఒకవైపు అటు రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తానికి పెద్ద ఎత్తున 74 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అయితే ఆగస్టు 10వ తేదీ అంటే ఈ రోజుతో ముగియనుండడంతో ఇక ఆగస్టు 17వ తేదీ డ్రాఫ్ట్ ముసాయిదాను ప్రకటించబోతున్నారు. ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరికి అభ్యంతరాలు ఉన్నాయి అనేది విషయాలు బయటపడనున్నది. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఎవరైనా దానిపైన అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏదైనా దరఖాస్తుల్లో లోపాలు ఉంటే వాటిని సవరించుకునేందుకు సంబంధిత పత్రాలను సమర్పించి వారు తమ ఓటు హక్కును పొందొచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే ఇదంతా ఒకవైపు జరుగుతున్నప్పటికీ అత్యధికంగా భువనగిరి జిల్లాలో 94.30% మాత్రము నమోదైంది ఎమ్యూనరేషన్. ఇక
అత్యల్పంగా హైదరాబాద్లోనే 58.41% నమోదైంది. అంటే మొత్తంగా హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకునేందుకు సుముఖత చూపట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇక రంగారెడ్డి మేడ్చల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. రంగారెడ్డి మేడ్చల్లకు సంబంధించి పూర్తిగా మేడ్చల్లో 63.82% అయితే ఇక రంగారెడ్డిలో 64.91% మాత్రమే ఓటర్లు తమ ఎమ్యూనరేషన్ ఫామ్స్ను సమర్పించారు. ఇక పూర్తి స్థాయిలో వీటి విషయంలో ఈరోజు ఒక్కరోజు చివరి రోజు కావడంతో ఎంతమంది తమ ఓటు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ను సమర్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఇంకొక 3-4% పెరిగే అవకాశం ఉంది. తుది జాబితా అంటే అక్టోబర్ 19న తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎంతమంది రాష్ట్రంలో ఓటర్లు ఉన్నారు, ఎంతమంది పోయారనేది స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బలరాం, అంటే చారి ఇంతలాగా ప్రచారం కల్పిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు ఎన్యూమరేషన్ చేయించుకునేందుకు అంత ఆసక్తి చూపించట్లేదంటే ఏం చెప్పాలి? ప్రధానంగా ఇందులో 2-3 కీలకాంశాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒక కీలకాంశం ఏంటంటే 2002కు సంబంధించిన ఓటర్ లిస్టులో పేరు ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో నమోదు చేసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారు కానీ వాళ్ళ పేరు ఉంటేనే నమోదు చేసుకోవాలనే ప్రాతిపదికన చేయడంతో ఆ 2002కు సంబంధించిన జాబితాలు చాలామందికి దొరకకపోవడం ఒక అంశం అయితే, ఒకవైపు చనిపోయిన వారు, మరొక వైపు ఈ 2 చోట్ల ఓటు కలిగి ఉన్న వాళ్ళు కూడా ముందుకు రాలేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కొంతమంది ఈ తతంగం అంతా మాకెందుకు, ఈ రిస్క్ అంతా మాకెందుకు అనే భావనతోని పూర్తిగా ఈ ఫామ్సే సబ్మిట్ చేయడానికి కూడా ముందుకు రాకపోవడం లాంటి అంశాలు అయితే ఈ నేపథ్యంలోనే ఇది మొత్తంగా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమము చాలా స్వల్పంగా నమోదైందని చెప్పుకోవచ్చు. మనము గతంతో పోలిస్తే ఈసారి మొత్తానికైతే 78.8% నమోదు కావడం అంటే చాలా తక్కువగా, ఇంకా 20% ఓట్ల శాతం ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే దాదాపు సుమారు 74 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఇప్పటి వరకు కోల్పోయే పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అవకాశం ఉండడంతో మరొక 3-4% నమోదయ్యే ఛాన్స్ ఉందనేది ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్.